మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని, దేవుని కొరకు జీవించేటువంటి మరి జీవితాన్ని గృహములో జరగాలని, గృహములో ఉండాలి అని మరి మొదటగా గృహమునందు పాటలు అనగా దేవుడిని కీర్తించేటువంటిది, అలాగే రెండవదిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన కదా. కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన. అలాగే మూడవదిగా మరి దేవుని పిల్లలకు ఆతిథ్యము, దేవుని యొక్క సేవకులకు కుటుంబంలోనికి తీసుకొని పిలిపించుకొని మరి అక్కడ చక్కని ప్రార్థన, మరి అక్కడ దేవుడి కార్యం జరిగేటువంటి విధముగా ఉండాలని 3 విషయాలు, గృహంలో జరగవలసినటువంటి 3 విషయాలు. కాబట్టి మరి చక్కగా దేవుడిచ్చినటువంటి మరి ఆరోగ్యాన్ని బట్టి, మరి వారికి ఇచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి స్థితిని బట్టి ఈ గృహాన్ని నిర్మించుకొని ఉండగా, అంటే ఇంతకుముందే నివాసం చేస్తూ ఉన్నారు, దేవుడి కృపను బట్టి కొద్ది డబ్బులు వచ్చినందువలన సంపాదించుకుంటూ గృహాన్ని ఇంకా సిద్ధపాటు చేసుకొని, బాగా మరి నూతనముగా సిద్ధపాటు చేసుకొని, మరి ఈ గృహంలో జరిగిన మేలును బట్టి అనేక మందిని, సేవకుల్ని, మరి దేవుని పిల్లలందరినీ కూడా పిలుచుకొని స్తుతి కూడా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. కాబట్టి చక్కగా బోధించబడినటువంటి సహోదరుడికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేసుకుందాము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రవీణ్ అన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. సహోదరు తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో చక్కగా మనం అందరము కూడా వాతావరణము అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా సోదరుడు చెప్పినట్లుగా సమయమందును అసమయమందును దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి చక్కని సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు గనుక దేవునికి కృతజ్ఞత చెల్లించడము అనేటువంటిది వాక్యానుసారంగా అది దేవుని చిత్తమై ఉన్నది. అవునా? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది క్రీస్తు యేసునందు దేవుని చిత్తము అని ప్రభు యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి చాలామంది ఇలాగ చేయటం లేదు. ప్రభువు యొక్క వాక్యాన్ని తెలుసుకొని నా కుటుంబంలో, నా విషయంలో చేసినటువంటి మేలును బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మరి అనేక మంది మధ్య దేవుడిని స్తుతించాలి, మహింపరచాలి, దేవుడు చేసినటువంటి మరి కార్యములు, ఉపకారములు దేనిని మరవకూడదు అని మరి దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియజేసినటువంటి వాక్యం ప్రకారంగా ఈరోజు సోదరుడు చక్కగా మరి అందరినీ కూడా పిలిపించుకొని ఆ కుటుంబాన్ని యొక్క ఉద్దేశ్యము ఏమిటనంటే దేవుణ్ణి స్తుతించడంతో పాటు చేరువచ్చినటువంటి అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. ఈ వాక్యం ద్వారా మరి అనేక మంది యొక్క హృదయాలు ప్రభు వైపు తిరగాలి, ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువునందు రక్షణ పొందాలి అనేటువంటి ధ్యాస మన సహోదరుడైనటువంటి థామస్ అన్న యొక్క ఆలోచన అండి. ఇలాంటి ధ్యాస, ఇలాంటి ఆలోచన ఎంతమందిలో ఉంటుందనంటే చాలా కొద్ది మందిలోనే. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది, 6 లక్షల మంది జనాభా, అనగా పురుషులనే లెక్కించారు, స్త్రీలని పిల్లల్ని వారు లెక్కించలేదు. అంతమందిని గురించి కూడా పౌలు గారు ఏమంటున్నాడంటే వారు మేలు పొందినప్పటికీ దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు అని తెలియజేశాడండి. అంటే ఎంత మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ ఎక్కువ 80% ఇశ్రాయేలును గురించి అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి అలాగున దేవుని గురించి దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలులే దేవుడు చేసినటువంటి మేలుకి ఏం చేశారంట, వాళ్ళు తిరిగి కృతజ్ఞత చెల్లించలేదు అని అంటున్నాడు. కాబట్టి అలా కృతజ్ఞత చెల్లించలేనటువంటి వారు చాలామంది ఉన్నారని దానికి అర్థం. యేసు ప్రభు వారు కూడా మరి భూమి మీద ఉన్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు ఎంతమంది? 9 మంది ఏమైపోయారు?
వెళ్ళిపోయారండి. అంటే తిరిగి కృతజ్ఞత చెల్లించలేదు. ఎంతమంది అండి? ఎవరో ఒక్కరు. అంటే 100కి 10% అన్నమాట. అవునా? 100కి 10%, 10 మందిలో ఒక్కడు. కాబట్టి అటువంటి మరి జీవితము నేటి క్రైస్తవ సమూహము మనమును కూడా కలిగి ఉంటున్నాము కనుక మరి ఈ యొక్క కృతజ్ఞత కూడిక సందర్భముగా దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినము కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే మనకు చేసిన మేలును బట్టి మరి సోదరుడు చెప్పినటువంటి విధముగా దేవుని సేవకులను పిలిపించుకొని అక్కడ దేవునికి కృతజ్ఞత, దేవునికి స్తుతి చెల్లించి అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి మరి దేవుని గుణాన్ని, దేవుడు చెప్పేటువంటి బోధను అందరూ కూడా అలవర్చుకోవాలి. అందరూ కూడా అలాగా జీవించాలి. కాబట్టి ఈరోజు మరి సోదరుడు అనుకున్నటువంటి విధముగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడంతో పాటుగా చేరువచ్చిన అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలన్నా, దేవుని యొక్క వాక్యం బోధించి మరి ఏదైనా మనం తెలియకపోతే తెలుసుకొని మరి ఏదైనా ఇంకా రక్షణ లేకపోతే రక్షణ పొందుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మరి సోదరుడు అనుకున్నటువంటి రీతిగా ఆ యొక్క ఆలోచన దేవుడు ఆ సంకల్పాన్ని చక్కగా మరి కలిగింపజేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధముగా ఒక చక్కని దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని, దేవుడి గురించినటువంటి ఆలోచనని, దేవుడి గురించినటువంటి ఉద్దేశాన్ని మనందరం కూడా మన పట్ల, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల పట్ల ఆయన ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో దాని గురించి ఒకసారి మన జీవితాలకు ఉపయోగపడే విధంగా నేను చెప్పేటువంటి బోధ మరి అది దేవుడు చెప్పేటువంటి ఆలోచన, దేవుడు చెప్పేటువంటి మాటలు గనుక ఆ మాటలు విని కనీసము ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇది సాధారణమైనటువంటి బోధే అని కొంతమంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా రకరకాలుగా లోకంలో ఉన్నటువంటి రకరకాలుగా బోధించేటువంటి, అంటే ఆ బోధకులు వర్ణించేసేటువంటి బోధన బట్టి ఇంకా గొప్పగా చెప్పుండొచ్చు. మరి ఇవి ఇట్లా ఆలోచన చేసి మరి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని ఆలోచన చేసి కనీసం ఒక కుటుంబమైన ఒక్కరైనా ప్రభు వైపు తిరిగితే దేవుడు ఆలోచనకు తగినటువంటి విధంగా నడుచుకుంటే దేవునికే స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం అందరూ కూడా ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా ఒకే సందర్భం ఉన్నది. అంటే అక్కడ ఫుల్ స్టాపులు లేవు, కానీ అన్నీ కూడా కామాలే కనిపిస్తాయి. కాబట్టి 14వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే ఈ హేతువు చేత, చదవబడిన వారందరూ కూడా తీసి చదవండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరిపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు గారు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, భూమి మీద ప్రతి మనిషి కూడా ఏదో ఒక కుటుంబంలో నుండి వచ్చినవాడే కదా. కుటుంబం లేనటువంటి మనిషి ఎవరు కూడా ఉండరు, అవునా కదా. ఎవరైనా కూడా కుటుంబము ఉండాల్సిందే కదా. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు అంటే ఆదాము అవ్వలు అనేటువంటి కుటుంబాన్ని దేవుడు
ఏర్పాటు చేసి ఆదాము అవ్వల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి ఒక్కొక్క కుటుంబముగా అనేక కుటుంబాలు అయినాయి. అయితే ఇక్కడ పరలోక సంబంధమైన కుటుంబము, భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలు అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. పరలోకమందు ఉన్నటువంటి కుటుంబం ఎవరనంటే దేవుడు, తన కుమారుడైనటువంటి యేసు ప్రభువారు, తన దగ్గర ఉన్నటువంటి దేవదూతల సమూహము, వీరందరూ కూడా ఒకే కుటుంబముగా అక్కడ ఏ విధముగా ఉన్నారనంటే, దేవుడు అనగా తండ్రిగా ఉన్నటువంటి దేవాతి దేవుడైనటువంటి యెహోవాకు లోబడి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే, ఒక క్రమముగా, ఎంతో పరిశుద్ధముగా, ఎంతో మరి వారందరూ కూడా తండ్రికి మహిమకరమైనటువంటి కుటుంబముగా, సంతోషకరమైనటువంటి కుటుంబముగా, ఆనందకరమైనటువంటి కుటుంబముగా పరలోక సంబంధమైన కుటుంబము ఉన్నది. అలాగనే భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా దేవుని యొక్క ఆలోచన ఏమిటనంటే, భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అందరూ కూడా సంపూర్ణులైనటువంటి అనగా దేవుని గురించినటువంటి సమాచారమును తెలుసుకొని, దేవుని గురించినటువంటి ఆ యొక్క జ్ఞానమును తెలుసుకొని అందరూ కూడా దైవ సంబంధమైనటువంటి కుటుంబాలుగా, దైవ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యము. అంటే మన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో అనగా భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి ఆ కుటుంబము ఏ విధమైనటువంటి కుటుంబముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అని అంటే, దైవ కుటుంబం లేదంటే దేవుని కుటుంబం, అవునా, క్రైస్తవ కుటుంబం కదా, అలా ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం అండి. ఆ ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు ఆ ఉద్దేశం ఎప్పటిదినంటే ఈ భూమిని, ఆకాశమును, సమస్తమును నిర్మించక ముందే, అంటే దాన్ని ఏమని పిలిచాడంటే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే అనేటువంటి మరి మాట వాడాడండి. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అనగా ఈ భూమి లేదు, ఆకాశం లేదు, మనకు కనబడుతున్నటువంటి ఏది లేదు, ఈ భూమి మీద అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటిది ఏది లేదు, మనిషి కూడా లేడు. మనిషి కూడా లేనప్పుడు దేవుడు పరలోకములో తన కుటుంబంలో అనగా తన కుమారుడైన యేసు ప్రభువారు, అలాగే తన యొక్క దేవదూతల సమూహంలో ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఈ భూమి మీద మరి మానవుని నిర్మించి ఆ మానవుల ద్వారా ఒక కుటుంబాలని ఏర్పాటు చేసుకొని ఆ కుటుంబాలన్నీ కూడా దేవునికి మహిమకరముగా దేవుని కుటుంబాలుగా ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశ్యము, దేవుని యొక్క ఉద్దేశ్యము. ఆ కుటుంబం ఎలా ఉండాలనంటే, దేవుని గురించే తెలుసుకొని దేవుని గురించినటువంటి సంపూర్ణత కలిగినటువంటి మరి ఆ యొక్క మనస్సు కలిగి అందరూ కూడా దేవునికి మహిమకరమైనటువంటి దైవ నియమము కలిగినటువంటి దైవ కుటుంబముగా ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం అండి. ఈ ఉద్దేశాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా యేసు ప్రభువారిని ముందుగానే నిర్ణయించి, ఆ యేసు ప్రభువారి ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి మరి ప్రతి మనిషిని కూడా తనకు కుమారులుగా, అంటే తనకొక కుటుంబ వ్యవస్థగా, తనకొక కుటుంబముగా, ఇదిగో దేవుడే తండ్రిగాను, అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన కుటుంబంలో ఉన్నటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండేటువంటి మరి జీవితాన్ని కలిగి ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను అనేటువంటి మాట చూస్తాం. చూడండి, చదవండి, ఎవరైనా చదవండి అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో. ఎట్లనగా తన ప్రియుని యందు ఉచితముగా
అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడు, స్త్రీ, అలాగే వారికి ఇచ్చినటువంటి కుమారులు, కుమార్తెలు, పెద్ద కుమారుడైనా, చిన్న కుమారుడైనా, ఇంకొక చిన్న కుమారుడైనా, అలాగే పెద్ద కుమార్తె అయినా, రెండో కుమార్తె అయినా, మూడో కుమార్తె అయినా, చూడండి ఇక్కడ ఎంతమంది సంతానం కలిగినటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా ఈ భూమి మీద ఎలాంటి కుటుంబం కావాలని దేవుడు ఆశిస్తున్నాడు అంటే దేవుని కుటుంబం, దైవ నియమము కలిగినటువంటి కుటుంబం. దైవ నియమము అని ఎందుకంటున్నానంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి నియమం, దేవుడు ఆజ్ఞాపించినటువంటి క్రమాన్ని అనుసరించి నడిచేటువంటి కుటుంబం దేవుడికి కావాలి అని. చూడండి, మన కొరకు, మన పాపాల కొరకు, మనం చేసినటువంటి అపరాధాల కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని బలిగా, అర్పణగా, మరి మనందరి కొరకు కూడా అర్పించడానికి ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. దేవుడు ఎంత మహోన్నతుడో చూడండి. దేవుడు మన కుటుంబాల పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి. నేను ఇక్కడ థామస్ అనే యొక్క కుటుంబాన్ని నాకు ఇంచుమించుగా 2 సంవత్సరాల పైగా తెలుసండి. ఎందుకంటే మా సంఘానికే వస్తాడు. మా సంఘానికే అంటే ఇంతకుముందు వేరే సంఘానికి వెళ్తూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి మరి మా యొక్క సంఘానికి వస్తూ ఉన్నాడు. అన్నా నేను వస్తానంటే రాయ్యా అని చెప్పాను. అప్పటి నుండి కూడాను నేటికి కూడా చూసినప్పుడు తనతో పాటు తన భార్య అక్కగారు, అలాగే తమ యొక్క పిల్లలు, అవునా, 2 కుమారులు, 2 కుమార్తెలు, నలుగురిని కూడా వెంట పెట్టుకొని సమయానికే చాలా సంతోషంగా నేను ఆ విషయంలో ఎంతో సంతోషపడతానన్నమాట. సమయానికే, మొదటి ప్రార్థనకే చాలా కుటుంబాలు మనం చూస్తుంటాం. దైవ నియమము కలిగినటువంటి కుటుంబాలు ఎలా ఉంటాయి అనంటే, దైవ నియమము కలిగినటువంటి కుటుంబాలు పరిశుద్ధ గ్రంథంలో కొంతమందినే మనం చూస్తాం, అందరినీ మనము చూడలేమండి. అంటే అందరినీ చూడాలనేదే దేవుడి కోరిక, అందరినీ చూడాలనేదే దేవుని కోరిక. అందరూ దైవ కుటుంబాన్ని, అందరూ దైవ నియమము కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలనేదే దేవుని కోరిక అండి. అలాంటి మంచి నియమము కలిగినటువంటి కుటుంబముగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబం మీదకి వచ్చిందండి. దేవుడు యొక్క ఆలోచన వారి కుటుంబం మీద ఉండి ఆ కుటుంబానికి కావలసినటువంటి శరీర సంబంధమైనటువంటి దీవెనలు, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు దేవుడు ఆ కుటుంబానికి దయచేస్తాడండి. మీకు అందరికీ ఒక ఉదాహరణ నేను చెబుతాను. పరిశుద్ధ గ్రంథంలో నోవాహు కుటుంబాన్ని మనం చూడగలం. నోవాహు కుటుంబం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఎలా ఉన్నదనంటే యేసు ప్రభువారు చెప్తున్నాడు అన్నమాట. యేసు ప్రభువారు ఏం చెప్పాడు అంటే, వారు తినుచు, త్రాగుచు, పెళ్ళికిచ్చుచు, పెళ్లి చేసుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు ఎంతో ఉల్లాసముతో ఉన్నారంట. ఎంతో ఉల్లాసముతో, ఆనందముతో, అంటే శరీర సంబంధమైనటువంటి జల్సాలు చేసేటువంటి కుటుంబాలుగా నేటి కాలంలో కూడా మనం చూస్తాం. చూడండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం, భర్త, భార్య, ఇచ్చిన పిల్లలు దైవ నియమం కలిగినటువంటి కుటుంబంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటుంటే చాలామంది కుటుంబాలు మనం చూస్తుంటాం. భర్త వస్తే భార్య రాడు, అవునా? భార్య వస్తే భర్త రాడు. భార్య భర్తలు ఇద్దరు వారి కుటుంబంలో వస్తే పిల్లలు రారు. ఆ పిల్లల్లో ఒకడొస్తే ఒకడు రాడు. చూడండి, అంటే ఎంత నిర్లక్ష్యము, ఎంత దేవుడు అనుకున్నటువంటి ఉద్దేశాన్ని మనం నెరవేర్చనటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. కీర్తనకారుడు ఒక సందర్భంలో 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు,
వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి పరిశీలన చేస్తూ ఉన్నాడంట కదండి. అంటే ఆకాశము నుండి దేవుడు ఇప్పటి నుండి కాదండి, ఇప్పటి నుండి కాదు, ఆయన జగత్తు పునాది వేయబడకముందే ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆదామును అవ్వను సృజించిన నాటి నుండి కూడా భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలు, భూమి మీద ఉన్నటువంటి ఆ దేవుడు దయచేసినటువంటి భర్త, దేవుడు దయచేసినటువంటి భార్య, దేవుడు దయచేసినటువంటి కుమారుడు కుమార్తె అనగా సంతానం, వీరందరూ కూడా దైవ నియమం కలిగి దేవుని కుటుంబ వ్యవస్థగా ఉంటారు అని దేవుడు నీకు ఆ కుటుంబ వ్యవస్థని కలిగింపజేస్తే, ఆ కుటుంబ వ్యవస్థలో ఎలా ఉన్నారు అంటే, ఒక అతను వస్తున్నాడు, ఒక అతను రావట్లా, కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లా, కొంతమంది అయితే అసలు ఎవరు కూడా రావటంలా. ఎంత బాధో చూడండి. దేవుణ్ణి ఒక సందర్భంలో యెషయా గ్రంథంలో అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు అనేక మారులు సంతాపము నొందెను అంటున్నాడండి. అనేక మారులు అంటే భూమి మీద ఇవ్వబడినటువంటి కుటుంబ వ్యవస్థని దేవుడు మనం చూస్తుంటాం. పెళ్లి వివాహము అనగానే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కదా. ఆ వ్యవస్థని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ కుటుంబము దైవ నియమము కలిగినటువంటి కుటుంబముగా ఉంటారు అని దేవుడు ఇస్తే, ఆ కుటుంబము ఏమైపోతున్నారు అంటే దేవుని విడిచి దూరముగా వెళ్ళిపోతున్నారంట. అందుకని భూమి మీద దేవుడిచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆకాశము నుండి పరిశీలన చేస్తూ ఉన్నాడు. నరులను వెతుకుతూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ కుటుంబాన్ని నేను ఇచ్చాను, ఈ కుటుంబాన్ని నేను కట్టాను, ఈ కుటుంబాన్ని ఇదిగో నేను జతపరిచాను, ఈ యొక్క కుటుంబము నా దగ్గర నా నియమము కలిగినటువంటి కుటుంబముగా, నన్ను ఆశ్రయించి నా యొక్క రెక్కల కింద ఉండేటువంటి కుటుంబముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటుంటే ఏమన్నదన్నామా? అక్కడ ఏమన్నది? 14:2 వారు బొత్తిగా తొలగి ఉన్నారు, వారు బొత్తిగా తొలగి ఉన్నారు, పనికిమాలిన వారైరి అంటున్నాడు. అవునా? పనికిమాలిన వారైరి అంటున్నాడు. చూడండి ఎంత మరి దేవునికి దూరస్థలం అయిపోయామో, ఎంత దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నామో, దేవుణ్ణి ఏ విధంగా సంతాపపరుస్తూ ఉన్నామో చూడండి, ఒక్కసారి ఆలోచించేయండి. కాబట్టి నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు, లేదంటే దేవుని గురించి తెలిసినటువంటి కుటుంబాలు, ఇదిగో ఈ భూమి మీద నీవు ఎన్నోసార్లు దేవుడి యొద్దకు రాకోకుండా, ఇదిగో భార్య వస్తే భర్త రాకపోతే ఒకసారి భర్త ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో భర్త ఆలోచన చేయాలి, అయ్యో దేవుడు నన్ను ఈ విధముగా మరి ఉద్దేశం కలిగి నన్ను ఒక కుటుంబ వ్యవస్థగా చేసి ఉంటే, నేను ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మరి పాపపు జీవితాన్ని నేను ఇంకా చేస్తూ ఉన్నానే, ఎంతకాలం ఇలా నేను చేస్తే నాకు ప్రయోజనం ఏంటి? నాకు ప్రయోజనం ఏంటండి? ఒకసారి ఆలోచించేయాలి. భర్త దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, భార్య ఇంకా దేవుని యొక్క సన్నిధికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ రాత్రికాల సమయంలో భార్య ఆలోచన చేయాలి, అయ్యో నా భర్త వెళుతూ ఉన్నాడు, నేను ఇంకా దేవుడిని నమ్ముకోకుండా వృధా చేస్తున్నాను. దేవుడు నన్ను జతపరిచి ఒక కుటుంబ వ్యవస్థగా చేసి ఉంటే, ఈ కుటుంబ వ్యవస్థగా చేసిన దైవ నియమం కలిగినటువంటి కుటుంబంగా ఉండవలసినటువంటి రీతిని నేను నిర్లక్ష్యం చేసి ఇంకా పాపములోనే దేవుని దుఃఖపరిచేవాడిగా ఉంటున్నానే అని భార్య ఆలోచించేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడి సన్నిధికి వస్తే ఇచ్చినటువంటి సంతానం ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది కుటుంబాలు మనం చూస్తున్నాం, పిల్లలందరూ కూడా చెడిపోతున్నారు, పిల్లలందరూ కూడా జలసాలకు అలవాటు పోతున్నారు, ఇదిగో పాప వ్యవస్థలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనము మొట్టమొదటిగా నోవాహు కుటుంబాన్ని మనం చూసినప్పుడు, వారు ఆ ప్రపంచంలో ఆ యొక్క ప్రదేశంలో నోవాహు జలప్రలయం రాకముందున్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే దేవుని యొక్క మరి దూరస్తులుగాను పనికిమాలిన వారుగా ఉన్నారు. ఎవరు రక్షించబడ్డారు అనండి అంటున్నాడు, 8 మంది రక్షణ పొందిరి అనేటువంటి మాట చూడండి. 8 మంది రక్షణ పొందారు. ఎంతమంది పొందారండి? రానటువంటి భర్త పొందాడా? రానటువంటి భార్య పొందిందా?
రానటువంటి సంతానం పొందిందా? పొందలేదు. ఇదిగో రేపు ఒకానొక సందర్భంలో యేసు ప్రభువారు రాబోవచ్చు ఉన్నాడు. యేసు ప్రభువారు రాబోవచ్చు ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నాడు. ఇదిగో ఏ సమయమో, ఏ యొక్క తేదీయో, కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నవి గనుక మనం అనుకొనని గడియలు యేసు ప్రభువారు రాబోవచ్చు ఉన్నాడని ముందుగానే మనల్ని హెచ్చరించాడు గనుక దేవుడు అనుకున్నటువంటి ప్రణాళిక, దేవుడు అనుకున్నటువంటి సంకల్పము, దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడిచ్చిన ప్రతి కుటుంబము కూడా దేవుడు అనుకున్నటువంటి దైవ నియమం కలిగినటువంటి కుటుంబముగా నేను ఉండాలి. చూడండి ఎంత గొప్ప. మరి అందరూ కూడా నాశనములో, మరి అందరూ కూడా జలప్రలయములో, మరి అందరూ కూడా నశించినప్పటికీ కూడా 8 మంది ఏం చేయబడ్డారు? రక్షణ పొందారు. ఒక సందర్భంలో మరి ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ప్రతి వారి జాతిలో నుండి యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి మరి వారందరినీ కూడా ఒకానొక సందర్భంలో అందరూ కూడా ప్రభు సముఖమున చేరి అందరూ దేవుని స్తుతించెదరు, సంతోషించెదరు, ఆనందించెదరు అని ప్రకటన గ్రంథంలో తెలియచేయబడి ఉన్నదండి. ఈరోజు రాత్రికాల సమయంలో మరి సహోదరుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కూడికనందు ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేయాలండి. ఇదిగో నా కుటుంబంలో నా కుమారుడు రాలేదా? నా కుమారుడికి చెప్పుకొని నేను ఏం చేయాలమ్మా? నేను తీసుకొని రావాలి. అపోస్తలుల కార్యం 17:30 అంటున్నాడు, ఆ అజ్ఞాన కాలమందున దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ మరి ఈ కాలమందు అయితే అందరను అంతటను మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడండి. ఏదో ఒక ఊరగ చెప్పటం లేదండి. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుడు ఆజ్ఞాపించినటువంటిది చేయకపోతే ఏమైపోతామో, దేవుడు ఆజ్ఞాపించింది చేయనటువంటి మరి ఆ యొక్క అహరోను కుమారులు నాదాబు అబీహులు దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క తీర్పుకు వారు లోనైపోయారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, రాత్రికాల సమయంలో దేవుని యొక్క ఉద్దేశం కలిగినటువంటి ఉద్దేశం ఏమిటనంటే ప్రతి కుటుంబము, దేవుడిచ్చిన మరి ప్రతి కుటుంబము కూడా దైవ నియమము కలిగి దేవుని కుటుంబముగా, దేవుణ్ణి మహిమపరిచేటువంటి కుటుంబముగా ఉండాలని, అలా ఉండడానికి నీ కొరకు నా కొరకు మరి తన కుమారుని యేసు ప్రభువారు వచ్చి మరి మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. తన యొక్క ఆ శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. అరిచేతులతో కొట్టబడినప్పటికీ కూడా దేవుని కార్యము చేయాలి అని ఆయన అనేకమైనటువంటి దెబ్బలను ఓర్చుకొని మనందరి కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ యేసు ప్రభువారిని చూడండి. ఆ యేసు ప్రభువారి వైపు మన మనస్సులన్నీ కూడా చూసి, ఇదిగో నేను ఇంతవరకు కూడా నా ఎడల చేసినటువంటి గొప్ప ఆలోచన, నా ఎడల చేసినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నానే కదా. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందాము? ఎలాగ తప్పించుకోగలం? ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఓ ప్రియమైన కుటుంబమా, ఇదిగో ప్రతి కుటుంబము కూడా ప్రభు సన్నిధిలో ఉందాం. ప్రభు యొక్క మరి సన్నిధిలో రక్షణకరమైనటువంటి కుటుంబంగా ఉందాం. దేవుని నియమము కలిగినటువంటి, దైవ నియమము కలిగినటువంటి కుటుంబ వ్యవస్థగా, దేవునికి పనికొచ్చేటువంటి కుటుంబముగా, దేవునికి విలువైనటువంటి కుటుంబముగా, దేవునికి మరి అవసరమైనటువంటి కుటుంబముగా మనము ఈ భూమి మీద నివాసం చేద్దాం. అలా నివాసం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడ్డాయి. అలా దేవుని నియమాన్ని, దైవ నియమం కలిగి లేకుండా ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏమైపోయినాయి? మీరు మీ యొక్క సంఘాల్లో అనేక సందర్భాల్లో చెప్పుంటారు కదా. దైవ నియమం కలిగి లేకుండా ఉన్న కుటుంబాలు ఎన్నో పాడైపోయినాయి. మనము ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో పరిశీలన చేస్తూ ఉంటాం. కాబట్టి మరి అటువంటి దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉండకుండగా దేవుని ఆశీర్వాదానికి పాత్రలైనటువంటి కుటుంబాలుగా అబ్రహాము కుటుంబము, అవునా, సోదరుడు చెప్పినట్లుగా ఏబు కుటుంబము, కొర్నేలి కుటుంబము, లూదియా కుటుంబము, అవునా, అనేక కుటుంబాలు ప్రభు సన్నిధిలో, అకుల ప్రిస్కిల్లా అనేటువంటి కుటుంబము కదా, ఎన్నో కుటుంబాలు ప్రభు సన్నిధిలో దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందినాయి. అబ్రహాము
పరదేశిలో ఎక్కడున్నాడంట? పరదేశిలో నివాసం ఉన్నాడంట. దరిద్రుడైన లాజరు అబ్రహామును రొమ్మున అనుకొని ఉన్నాడంట. అంటే దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. ఇలా దైవ నియమం కలిగినటువంటి కుటుంబాలు ఇదిగో ఈ భూమిని విడిచెళ్ళినప్పుడు ఎక్కడ ఆశీర్వాదం పొందుతున్నాయి? పరదేశిలో విశ్రాంతి, నెమ్మది, సంతోషంతో వారు అక్కడ ఉన్నారు. ఈ భూమి మీద దైవ నియమాన్ని కలిగి లేకుండా ఉన్న కుటుంబాలు ఎక్కడ మరి ఉన్నాయంట? ఎక్కడున్నాయంటమ్మా? ఎంతో బాధకరమైన, యాతనకరమైన, మరి భయంకరమైనటువంటి మరి పరిస్థితుల్లో వారు అక్కడ ఉన్నారంట. ఈ క్షణమే ఆలోచన చేయండి. మనకు దేవుడు సమయాన్ని అనుగ్రహించాడు, మనకు చక్కని అవకాశం ఈ రాత్రికాల సమయంలో అనుగ్రహించాడు. కాబట్టి ఈ మాటలను మనం అందరం కూడా గ్రహించి, ఈ కుటుంబం ద్వారా దేవుడు మరి చక్కని మాటలు తెలియజేసినటువంటి మాటలు మనందరం కూడా విని, ఈ దినమే, ఈ క్షణమే మనందరము కూడా అనుకూల సమయము, రక్షణ దినము. కాబట్టి ఇదే రక్షణ దినమని మనం అందరం కూడా గ్రహించి మన కుటుంబాలందరూ కూడా మారు మనసు పొందుదాం. అందుకనే ఇదిగో నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షింపబడదు. కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు నీ ఇల్లు. అర్థమైందండి? నీవు నీ ఇల్లు అంటే నీ ఇంటి వారందరూ. కాబట్టి అది దేవుని యొక్క ఉద్దేశం అని భావించి ఈ రాత్రికాల సమయంలో మరి చక్కని మాటలు మన హృదయంలో ఉంచుకొని ప్రతి కుటుంబం కూడా దైవ నియమం కలిగిన కుటుంబంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ, మరి ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, మరి సహోదరుడు థామస్ అనే యొక్క కుటుంబానికి, వారి పిల్లలకి, వారికి ఇచ్చిన భార్యకి, అందరికీ కూడా దేవుడు మరి ఇది మొదలుకొని మరి 128వ కీర్తనలో తెలియజేసినటువంటి రీతిగా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగునా ఆశీర్వదించదును. తన యొక్క కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. తన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. మరి భోజనపు బల్లపు చుట్టూ వారందరూ కూడా ఎంతో సంతోషంతో, ఆనందంతో పిల్లల్ని చూస్తారు అని ప్రభు యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉంది. అలాగా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇటు మాటలు విన్న మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి సహోదరుడు సాల్మన్ అన్న కూడా చక్కని వాక్యోపదేశం అందించినటువంటి సహోదరులకు కూడా మరి ప్రత్యేక నా యొక్క వందనాలు తెలియజేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకొని మనందరం కూడా ముగించుకుందాము. అలాగే గృహంలోనికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకొని తదుపరి జరిగేటువంటి మరి కుటుంబం ఆతిథ్య కార్యక్రమం ఉన్నది కనుక ఆతిథ్యంలో మనందరం కూడా పాల్గొందాం. అందరూ కూడా తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.